నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీసీటీవీ ఫుటేజ్ ఏమైంది? బాడీ కార్డ్స్ ఏం చేస్తున్నారు? సైఫ్ భార్య కరీనా ఆ సమయంలో ఇంట్లోనే ఉందా? ఈ తెల్లవారుజామున సైఫ్ పై జరిగిన అటాక్ లో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు. వాస్తవానికి సైఫ్ ని అటాక్ చేసిన దుండగుడు లోపలికి ఎలా వచ్చాడు అనేది పెద్ద అనుమానం కాగా, అగాంతకుడు అపార్ట్మెంట్ లోకి ప్రవేశించిన వీడియో ప్రస్తుతం బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ఒక దుండగుడు ప్రవేశించిన ఆయనపై అటాక్ చేయడం పలు అనుమానాలకు దారితీస్తోంది. చిత్ర పరిశ్రమలో అత్యంత ధనవంతమైన పటౌడి కుటుంబానికి చెందిన ఆయన ఇంట్లో భద్రతా వ్యవస్థ ఇంత బలహీనంగా ఉంటుందా అని షాక్ అవుతున్నారు. ఆశ్చర్యంగా ఈ దాడి గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి. ఆసక్తికరంగా పలు విషయాలు బయటికి రావడంతో జనాలు నోరు వెళ్ళబెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే, గురుగ్రామ్ లో 800 కోట్ల విలాసవంతమైన ప్యాలెస్ కలిగిన సైఫ్ తన వృత్తిరీత్యా ముంబై బాంద్రాలోని సద్గురు శరణ్ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నాడు. అయితే ఈ రోజు తెల్లవారుజామున సైఫ్ పై జరిగిన అటాక్ లో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు. వాస్తవానికి సైఫ్ ని అటాక్ చేసిన దుండగుడు లోపలికి ఎలా వచ్చాడు అనేది పెద్ద అనుమానం కాగా, అగాంతకుడు అపార్ట్మెంట్ లోకి ప్రవేశించిన ఒక వీడియో కూడా సీసీటీవీ రికార్డ్స్ లో రికార్డ్ కాకపోవడం గమనార్హంగా ఉంది. సైఫ్ కి 10 మంది బాడీ గార్డ్స్ తో పాటు మరో 3 పర్సనల్ సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే వీరందరూ దాడి సమయంలో ఎక్కడికి వెళ్లారు అనేది ప్రశ్నగా మారింది. మరోవైపు సైఫ్ భార్య కరీనా ఆ సమయంలో ఇంట్లోనే ఉందా అనే దానిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. అగాంతకుడు మొదట సైఫ్ అలీ ఖాన్ చిన్న కుమారుడు జే గదిలో నక్కాడు. దీనిని గమనించిన జే కేర్ టేకర్ గట్టిగా అరవడంతో సైఫ్ జే గదిలోకి రావడంతో పెనుగులాట జరిగింది. దీంతో సైఫ్ పై 6 కత్తిపోట్లతో దాడి జరిగింది. ఇందులో 2 తీవ్ర గాయాలయ్యాయి. సైఫ్ తో పాటు జే కేర్ టేకర్ కూడా స్వల్పంగా గాయపడింది. మరోవైపు అంత పెద్ద కుటుంబంలో సమయానికి ఒక్క కారు కూడా లేకపోవడంతో సైఫ్ ని పెద్ద కుమారుడు ఇబ్రహీం అలీ ఆటోలో తీసుకెళ్లడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా ముంబై పోలీసులు 3 సైఫ్ సిబ్బందిని విధుల నుండి తొలగించడం విశేషం. మరోవైపు దాడిపై సినీ రాజకీయ ప్రముఖులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ముంబైలో సెలబ్రిటీలు నివసించే విలాసవంతమైన ప్రాంతంగా పేరుగాంచిన బాంద్రాలోనే రక్షణ లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది అని కొందరు ప్రశ్నిస్తున్నారు. గతేడాది ఎన్సీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే బాబా సిద్దిక్ ని బాంద్రాలోనే కొందరు దారుణంగా కాల్చి చంపారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల ఘటన తర్వాత బుల్లెట్ ప్రూఫ్ హౌస్ లోనే ఉంటున్నారు. తాజాగా పటౌడి కుటుంబానికి చెందిన స్టార్ నటుడు సైఫ్ పై దాడి చేయడంతో మహారాష్ట్రలోని ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. సెలబ్రిటీలు, రాజకీయ నేతలపైన వరుస దాడులు జరగడంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.